బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూవబుల్ క్రేన్లు ఢీకొన్న ఘటనలో 5గురు కార్మికులు మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. మరి ఇద్దరి పరిస్థితి ఇప్పటికే విషమంగా ఉంది. బాధితులంతా కూడా ఇతర రాష్ట్రాల వారి కావడం గమనార్హం. మరి ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మహాలింగాపురంలోని ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో చోటు చేసుకుంది. మరి ఈ ప్రమాదంలో బీహార్కు చెందినటువంటి ముఖేష్, నాగేందర్ మాథూర్, ఆలీ హుస్సేన్, సాజిద్, ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి సోను చౌదరి మరణించారు. మరి సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసింది. అప్పటి వరకు కూడా ఎండలో పనిచేసినటువంటి కార్మికుల్లో సుమారు 18 మంది పక్కనే ఉన్నటువంటి షెడ్డులోకి చేరుకున్నారు. మరి దీనికి సమీపంలోని నిలిపి ఉన్నటువంటి 2 మూవబుల్ క్రేన్లు ఈదురుగాలులకు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒక క్రేన్కు మూవింగ్ లాక్ లేకపోవడం, మరో క్రేన్కు లాక్ వేయకపోవడంతో భారీ ఈదురుగాలులకు ఒక క్రేన్ మరొక క్రేన్ను ఢీకొని కార్మికులు ఉన్నటువంటి షెడ్డును ఢీకొని పడిపోయాయి. మరి అందులోని కార్మికులు క్రేన్లు, షెడ్డు శిథిలాల మధ్య అయితే ఇరుక్కుపోయారు. మరి విషయం తెలిసిన వెంటనే అయితే చేవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్, చేవెళ్ళ ఏసీపీ కిషన్ హుటాహుటిన అయితే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. మరి మృతదేహాలను మార్చెరీకి తరలించారు. క్షతగాత్రులను అయితే పట్టణంలోని లలిత, గాయత్రి హాస్పిటళ్లకు అయితే తరలించారు. మరి మృతులు, క్షతగాత్రుల బంధువుల యొక్క రోదనలతో అయితే ఆసుపత్రి పరిసరాలు మిన్నంటిపోయాయి. మహాలింగాపురంలోని ఎన్సీసీ కంపెనీలో ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లకు సంబంధించినటువంటి మెటీరియల్ విడి భాగాలు తయారు చేస్తూ ఉంటారు. మరి ఫ్లైఓవర్లు, వంతెనలకు సంబంధించినటువంటి దెబ్బతిన్న భాగాలను ఇక్కడికి తీసుకువచ్చి మరమ్మతులు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఫ్యాక్టరీలో నిత్యం 100 మందికి పైగా అయితే కార్మికులు విధులు నిర్వహిస్తూ ఉంటారన్నట్లు తెలుస్తూ ఉంది. మరి వీరిలో బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్కు చెందిన వారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం కనీస ప్రమాణాలు కూడా పాటించలేదని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ కూడా విషయం బయటపడకుండా బయటకు పొక్కకుండా అయితే కంపెనీ యాజమాన్యం అయితే గోప్యత ప్రదర్శించినట్లు తెలుస్తూ ఉంది. మరి కంపెనీ ప్రతినిధులపైన అయితే డీసీపీ యోగేష్ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రేన్లకు ఉన్న లాకులు గాలి దుమారానికి ఎలా ఊడిపోతాయని చెప్పేసి అయితే మండిపడ్డారు. కంపెనీ ప్రతినిధులతో అయితే మాట్లాడి కార్మికులకు న్యాయం జరిగేలా అయితే చూస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య భరోసా కూడా ఇచ్చారు.